కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళ తరమడం హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడతా ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని ప్రభావాలు ఉన్నాయి చక్కగా. ఓకే, దానివల్ల మానసికమైనటువంటి అశాంతి ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. బుర్ర అంత డెవలప్మెంట్ అనేటటువంటిది కావాలి, బాగా చేస్తారు, డెవలప్మెంట్ అనేటువంటిది వస్తుంది, కానీ దుష్ట స్నేహాలు వచ్చేస్తాయి, రాంగ్ సజెషన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. సహజంగానే పాపం వృశ్చిక రాశి వాళ్ళు తెలివైన వాళ్ళు, కానీ వాళ్ళ తెలివితేటలన్నీ కూడా పోయేలాగా అవతల వాళ్ళు వచ్చి మీ మాట వినకుండా మీకు సలహాలు ఇచ్చి మీ పొరపాటు చేసేసేటటువంటి సందర్భాలు ఈ సంవత్సరం అంతా కూడా మీ పని ఇంతే, ఇంకెవరు రక్షించలేరు. ఇక పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వల్ల అసలే తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు దొరికారు రా బాబు, బుర్ర తినేటటువంటి వాళ్ళు. మంచోళ్ళు సలహాలు ఇస్తే మీరింటారు, చెడ్డోళ్ళ సలహాలు మీరింటారు, వాళ్ళు ముంచేస్తారు. ఇది మీ పరిస్థితి. ఇక పిల్లల దగ్గరికి వచ్చేసరికి అసలే వీళ్ళతో ఏగలేకపోతున్నాం అంటే వాళ్ళు బుర్రలు తింటారు. వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇప్పుడు బండి కొనుక్కుంటారు, కొడుకే కదా అని బండి కొనిస్తే ఆడేం చేస్తాడు, బయటికి వెళ్ళి 16 సంవత్సరాలు కాడు, ఆడికి అసలు లైసెన్సే లేకుండా ఆడొక్కడే వెళ్ళకుండా ముగ్గురిని ఎక్కించుకెళ్తాడు. ముగ్గురిని ఎక్కించుకొని తీసుకెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఆని తిట్టడం కాదు, ముందు మిమ్మల్ని తిడతారు, అరే మీ నాన్నకి ఎవరా అని మీకు పడిపోతూ ఉంటాయి. కాబట్టి అలాగే పెళ్ళిడికి వచ్చిన కొడుకులు ఉంటారు,
వీళ్ళు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే పర్వాలేదు అనుకుంటే ఏ ఎమ్మెల్యే కూతురునో ఎంపీ కూతురునో లేకపోతే ఏ రౌడీ షీటర్ల కూతురునో ఎత్తుకుపోతారు, వాళ్ళు వచ్చి మీ ఇళ్ల మీద పడతారు. ఈ విధంగా ఏ రంగంలో ఏ వైపు నుంచి చూసినా సరే వృశ్చిక రాశి వాడికి పిల్లల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వివాహాలు జాగ్రత్తగా మీ పిల్లలకి మీరే చూసి చేయండి. ఇకపోతే ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉంటాయి, ఖర్చులు బ్రహ్మాండంగా చేస్తారు. మీ అన్నదమ్ముల ఆస్తులు అన్నీ కూడా మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తులు ఇంతకుముందు మేము ఇవ్వము అన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడానికి చూస్తారు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి మనము సింహ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన వృత్తి కూడా మీరు చాలా రహస్యంగా చేస్తారంటారు. అందరూ కూడా మీరు సిఐడి ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్ లెవెల్లో మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఏమి చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అన్నది కూడా ఎవరికి అర్థం కాని విధంగా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి అందరికీ కూడా మీరు ధన ఆదాయానికి సంబంధించి గురుగ్రహము మనకి అష్టమములోకి వచ్చేస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు అప్పులు విపరీతంగా ఇప్పిస్తుంది. అండ్ స్థాన చలనము అనేటటువంటిది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు వేరే వాళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. మీరు మిత్రులు వినోద కార్యక్రమాల్లో వేరే ఊర్లు పోవడము, తద్వారా మీకు ఆప్తులు హర్ట్ అవ్వడము, మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళని వదిలేసి మీరు ఎవరెవరితోనో వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఆత్మీయులను పోగొట్టుకునేటటువంటి పనులు మీరు వదిలేసుకోవాలా. తర్వాత మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే మీరు ఆత్మీయులను మీరు తెచ్చుకోలేరు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కూడా అన్ని యాత్రలు కూడా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అసలు మీరు అప్పులు తీసుకుని ఇళ్ళు కడుతూ ఉంటారు, స్థలాలు కడుతూ ఉంటారు. మరి ఎంత చేసినా సరే మీరు అప్పులు కావాలి అని అడగడం ఆలస్యం. ఆ తర్వాత అంతా కూడా తీర్చుకుంటామా లేదా అనేది తర్వాత సంగతి చూద్దాం, అది నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఏంటంటే మీకు ఇన్కమింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. ఇకపోతే శుభకార్యాలు మీరు చేయక్కర్లేకుండానే మీ పిల్లలు కొంతమందికి మాత్రమే, అందరూ చేరేలాగా వాళ్ళు లవ్ మ్యారేజ్లు, అందులో సాహస లవ్ మ్యారేజ్లు అనేటటువంటివి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి సినిమా ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తూ ఉంటారు. ఎంతో కాలంగా మాకు ఛాన్సెస్ రావడం లేదని మీరు బ్రాహ్మణులను తిడుతూ ఒక్కొక్క కుల వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ రెడ్లను కమ్మవారిని ఇలా మీరు రెడ్లనేమో ఫ్యాక్షన్ ఆర్టిస్టులాగా, మరి మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ చూపించినట్టు సినిమా ఇప్పుడు కన్నప్పలో ఏ విధంగా అయితే సినిమా తీస్తే మొత్తం బ్రాహ్మణ సంఘాలంతా వెళ్ళి పిండాలు పెట్టేస్తాం అని వచ్చేస్తున్నారు. ఈ రకమైనటువంటి కాంట్రవర్షియల్ సినిమాలు మీరు తీయకుండా అటెంప్ట్ చేస్తూ ఉంటాయి. అయితే మీ వృశ్చిక రాశి వారు అంతా కూడా ఈ సంవత్సరం మీరు అందరి చేత దొబ్బులు తినాలన్నమాట. కాబట్టి ఏం చేయాలండి అంటే ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్తోనే మీరు బిజినెస్లు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా మీరు చాలా మంచి వాళ్ళతో స్నేహం చేయండి, జాగ్రత్తగా మంచి వాళ్ళని వదులుకోకుండా ఉండండి. అలాగే పేదవారికి సేవ చేయండి, అనాథ పిల్లలకి, సాధువులకి దానాలు చేయండి, వికలాంగులకు దానాలు చేయండి. ఆ తర్వాత వాటితో పాటు నేను చెప్పిన పరిష్కారాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదుంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి, ఆవులకి పెట్టాలి. 4.
ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.